సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నవీన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. నవీన్ గారు, ఒక్కసారి మనం గతం చూసినా వర్తమానం చూసినా భారతదేశం అనేది ఏ రోజు కూడా ఏ ఇతర దేశాల మీద దండెత్తడం కానీ, ఆక్రమించుకోవడం కానీ, ఇతర దేశాలని ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే ఇతర దేశాల మీద హింసాత్మక ధోరణి అవలంబించడం అనేది ఏ రోజు మనం చూడలేదు. మన దేశం ఏ రోజు బయట దేశాలని ఇంటెన్షనల్ గా ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు. అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ని ఆక్రమించుకోవడం లాంటి పనులు ఈ రోజుకి భారతదేశం చేయలేదు. ప్రతి దేశం భారతదేశం మీద పడి వచ్చి ఇక్కడ మన మీద దండయాత్రలు, మన మీద దురాక్రమణలు చేశారే కానీ, మనల్ని బాధ పెట్టారే కానీ ఏ రోజు కూడా మన దేశం అనేది ఇతర దేశాలను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఒక్కసారి జరుగుతున్న సినారియో చూస్తే గత 4-5 సంవత్సరాల నుంచి దాదాపు 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అదేదో రావణ కాష్టం అంటారు కదా, రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. సరే, గత 2-3 రోజుల నుంచి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ జరుగుతుంది. మళ్ళా కొత్తగా తెర మీదకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఏంటి మళ్ళా కొత్తగా మళ్ళా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఎక్కడ చెడిందంటారు అసలు? సో అయితే అండి, ఒక యుద్ధం, ఒక దేశం అనేటటువంటిది యుద్ధానికి వెళ్తున్నది అని అంటే కొన్ని కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఒకటి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇజ్రాయెల్ విషయంలో, ఇరాన్ విషయంలో జరిగింది కూడా వాళ్ళకు భూమి వల్ల ఎక్కడ కూడా రాలేదండి. వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయిల్ అనేటటువంటి దేశం అనేటువంటిది ఉండకూడదు అనేది ఇరాన్ ఇంటెన్షన్ అనమాట. సేమ్ మనం కూడా ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనల్ని ఏమనుకుంటది అంటే, భారతదేశం అనేది ఒకటి ఉండకూడదు, మనకి శత్రువు ఉండకూడదు, శత్రుదేశం మిగలకూడదు అంటే అసలు భారతదేశాన్ని ఒక దేశంగా కూడా చూడకూడదు అనేటటువంటిది పాకిస్తాన్ వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో అలాగే అదొకటి అస్తిత్వం కోసం. లేదు అంటే ఇంకొకటి ఏముంటుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వనరులని తీసుకోవడానికి, అక్కడ ఏవైతే ఇప్పుడు మనకి ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు ఇరాన్లో కానీ, సో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ దేశాలలో ఎక్కువగా ఏముంటుంది, మన క్రూడ్ ఆయిల్ అనేటువంటి వనరులు. సో అందుకొరకనే యుఎస్ఏ కూడా ఎక్కువగా వీళ్ళని మిత్రంగా చేసుకుంటాయి, లేదా భయపెట్టైనా కానీ చేసుకుంటాయి అనమాట. శత్రుత్వం మనం పెట్టుకోనన్నా కానీ అది చేసుకుంటా ఉంటది. ఇంత ముందు కూడా ఇప్పుడు యుఎస్ఏ గడాఫీని చంపి కానీ, సో సదాం హుస్సేన్ గారి చంపిని కూడా, సో వీళ్ళందరినీ పక్కకు చేసేసి వాళ్ళకు అనుకున్నటువంటి లీడర్లను పెట్టి ఇక్కడ నుంచి పరిపాలించింది అనమాట యుఎస్ఏ. సో అయితే ఇక్కడ ఈ అస్తిత్వం కోసమైనా కూడా ఇదైనా కూడా, కానీ భారతదేశం ఇన్ని సంవత్సరాలలో మనము త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి చూసుకున్నా కూడా ఏ రోజు కూడా మన దేశం వచ్చేసి ఇంకొక దేశం మీద ప్రత్యక్షంగా ఏ రోజు కూడా దాడికి దిగలేదండి. అంటిల్ అన్లెస్ మనల్ని కాపాడుకోవడం కోసం చేస్తే తప్ప కానీ దాడులు కానీ. సో మనకు ఇప్పుడు ఉరి జరిగినప్పుడు కానీ, సో మన బాలాకోట్ స్ట్రైక్ చేసినాం మనం, ఆపరేషన్ సింధూర్, మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ. సో ఇలాంటి అన్ని ఏంటంటే మనల్ని మనం కాపాడు కోసమే చేసుకున్నాం కానీ ఏ రోజు కూడా ఒక దేశం యొక్క ఆస్తిని కొలగొట్టాలి అనేటువంటి, మన దగ్గరనే మనం చిన్నప్పుడు చదువుకున్నామండి, రత్నాలు రాసులని మనకు కుప్పలుగా పోసి అమ్మినటువంటి దేశం అన్నమాట. ఇది కర్మ భూమి, దైవ భూమి, వేద భూమి అనేటువంటి మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నటువంటి భూమి. సో ఎప్పుడు కూడా మనం యుద్ధాన్ని కోరుకోమండి. యుద్ధం అనేటటువంటిది, ఒకవేళ యుద్ధంలో దేశం గెలవచ్చు కానీ మనుషులు మాత్రం ఓడిపోతారండి తప్పకుండా. అది దేశం గెలుస్తుంది మేబీ, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు మాత్రం తప్పకుండా ఓడిపోతారు. మీరు ఒకసారి యుద్ధం గురించి ఆలోచించినట్లయితే, యుద్ధం గెలుపా ఓటమ అనేటటువంటిది కాదండి, నెక్స్ట్ 5 years లో ఏం జరగబోతుంది అనేది ఆ దేశంలో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూస్తే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇరాన్ కానీ, లేకపోతే ఇజ్రాయిల్ కానీ, ఇజ్రాయిల్ అంటే చాలా, ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇప్పుడే కదండి, ఇజ్రాయిల్ అనేటువంటి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్మోస్ట్ 7-6 కంట్రీస్ ఒకటేసారి దాడి చేశాయన్నమాట. ఒకప్పుడు ఇజ్రాయిల్ 6 కంట్రీలు దాడి చేసినా కూడా ఇప్పటికీ కూడా గట్టిగానే ఉంటది అనమాట, టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా పరంగా. ఎందుకోసం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క, అదెంత అండి లావ్ అంటే 1 కోటి జనాభా, కేవలం 1 కోటి జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం, చెప్పాలంటే మన హైదరాబాద్ కంటే చిన్నటువంటిది. సో
అలాంటిది వాళ్ళు ఎందుకోసం అంత పటిష్టంగా, ప్రపంచంలో అంత పటిష్టమైన దేశం ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తితో ఉంటాడు. మనకు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నదండి. సో ఇది నా దేశం. ఇజ్రాయిల్లో ఎక్కడున్న యూదులు ఎక్కడున్న ప్రపంచంలో మీరు మనకు చెప్తే ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా కూడా అతని యొక్క నాలెడ్జ్ అనేది కేవలం ఇజ్రాయిల్కు మాత్రం ఉపయోగపడాలనుకుంటాడండి. ఎక్కడ తన యొక్క నాలెడ్జ్, ఇప్పుడు నేను ఒకటి కొత్తది కనిపెట్టాను అంటే ఫస్ట్ నా దేశానికి ఉపయోగపడాలా. కానీ మన దగ్గర ఏం చేస్తామండి, నీకు నాలెడ్జ్ ఉంటేనేమో ఇక్కడ చాలా మంది, మనం కూడా మొన్నదాకా చూసాం, ఇక్కడ పుట్టాము, పెరిగాము, ఆస్తులు సంపాదించుకున్నాము, అన్ని పెరిగాము. ఇప్పుడు ఏంటి, భారతదేశం సేఫ్ కాదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీరు అన్నట్టుగా ప్రపంచంలో అన్ని దేశాలలో సేఫెస్ట్ కంట్రీ అంటే దుబాయ్ అంటాం మనం. ఈ రోజు దుబాయ్ పరిస్థితి ఏమైంది, అదే అందరూ మాట్లాడుకుంటున్నారు 2 రోజుల నుంచి. అది దుబాయ్ అనే సేఫెస్ట్ కంట్రీ అని అనుకున్నాం. ఇంకా అలాగే ఇప్పుడు ఆ యుఏఈ కంట్రీస్ అన్ని సేఫెస్ట్ కంట్రీస్, చాలా వాళ్ళ చట్టాలు గట్టిగా ఉంటాయి, శాంతి భద్రతలు చాలా ఉంటాయి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటండి, అదే ఈ రోజు ప్రతి కంట్రీ వచ్చేసి మన భాషలో చెప్పుకోవాలంటే అన్ని దీపావళి జరుపుకుంటున్నాయి. అన్ని అంటే ఏంది, మిసైల్స్ ద్వారా గానీ, బాలిస్టిక్ మిసైల్ ద్వారా గానీ, ఇవన్నీ దీపావళి జరుపుకుంటున్నాయి. కానీ మనం ఇంకో 2 రోజులలో ప్రశాంతంగా హోలీ జరుపుకోబోతున్నాం మనం. అదే అండి భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంది అని అంటే, చాలా మంది ఇక్కడ సేఫ్ కాదు అనుకుంటారు. ఇప్పుడు వెళ్ళండి మరి అక్కడికి, దుబాయ్కి వెళ్ళిపోండి, దుబాయ్ లో కొనుక్కోండి, మరి దుబాయ్ లో ఇల్లు కొనుక్కోండి. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాలో కొనుక్కోండి. మొన్ననే బుర్జ్ ఖలీఫా మొత్తాన్ని ఖాళీ చేయించేశారు. అంటే ఇక్కడ ఏందనంటే, ఉన్న ఊరిని కానీ, కన్న తల్లిని కానీ, మనకు జన్మనిచ్చిన ఈ యొక్క దేశాన్ని కానీ మనం భరత మాత అని అంటామండి. ఈ దేశాన్ని మనము గౌరవించకపోతే, మనం పుట్టిన దేశాన్ని గౌరవించని వాడు కన్న తల్లిని కూడా గౌరవించడు. నేను చెప్పాలంటే నవీన్ గారు చెప్పాలంటే 2 రోజుల నుంచి ఎవరైతే మన భారతదేశం నుంచి వెళ్ళి యూఏఈలో ఇతర దేశాల్లో సెటిల్ అయి ఉంటారో అందరూ నిన్న మొన్న రిలీజ్ అయి ఉంటారు. అరే, నా భారతదేశాన్ని వదులుకొని, నా దేశాన్ని వదులుకొని ఈ రోజు ఇక్కడికి వస్తే ఈ రోజు ఈడ పరిస్థితి రోడ్ల మీద బ్రతుకు జీవుడా అంటూ తిరుగుతున్నారు. కనీసం ఎయిర్పోర్ట్లలో సార్, లక్షలాది మంది ఎయిర్పోర్ట్లలో కనీసం వాష్రూమ్ వెళ్ళడానికి కూడా దిక్కులేని పరిస్థితి. అవునండి. అంటే ఎవరైతే ఈ దేశం మంచిది కాదు, ఈ దేశంలో శాంతి భద్రత లేవు, ఈ దేశంలో మేము బతకలేకపోతున్నాము, ఇక్కడ మాకు ఇబ్బంది వచ్చేస్తుందంటూ ఎవరైతే బయట దేశాల్లో లేదో చూస్తున్నారో వాళ్ళందరికీ 2-3 రోజుల నుంచి నా దేశం ఎంత సేఫ్ గా ఉంది, నా దేశం ఎంత సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అనేది నిజంగా చాలా మంది అనుకుని ఉంటారు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి యూఏలో కూడా చాలా మంది నిద్రపోలేదండి. చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడడం, ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళు సేఫ్ గా ఉన్నారు లేదని నిజంగా చెప్పారు. లేదా సిచ్యువేషన్ చాలా పానిక్ గా ఉంది అంటే మనం ఆన్ స్క్రీన్ చెప్పుకోకూడదు, ఏదో కొంత భయంతో ఉన్నామని చెప్పారు. బట్ నిజంగా ఈ రోజు మనం ఇక్కడ హైదరాబాద్ లో నిజంగా మన గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాం. చాలా అండి. అయితే అలా మనం చెప్పినట్టుగా అండి, ఆల్మోస్ట్ గా మనకు యూఏఈలో మన యొక్క జనాభా ఆల్మోస్ట్ గా 90+ lakhs భారతీయులు అక్కడ ఉన్నారండి. 90 లక్షలకు పైగా మంది భారతీయులు ఆ యూఏలో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు బిక్కుమంటూ వాళ్ళు అసలు ప్రాణం ఉంటే చాలు అనే విధంగా తయారయ్యారండి. కనీసం దేశం దాటి రావడానికి విమాన ట్రాన్స్పోర్టేషన్ విమానయానం అన్ని బంద్ అయిపోయాయి, మొత్తానికి బంద్ అయిపోయిందండి. సో అలాగే మీరు ఒకసారి దీన్ని మన కోణంలో ఆలోచిస్తండి. ఇది చాలా పెద్ద దేశాలు, సేఫెస్ట్ దేశాలు, అలాగే డెవలప్డ్ దేశాలని మనం అనుకుంటాం. కానీ ఫస్ట్ దాడులకే అక్కడ బుర్జ్ ఖలీఫా పక్కన కూడా బాంబు పడినటువంటి సిచ్యువేషన్, పెద్ద స్టార్ హోటల్స్ మీద పడ్డదన్నమాట ఇరాన్ చేస్తే. కానీ మనం మొన్న చూసినట్లయితే అండి, మనకు ఆపరేషన్ సింధూర్, దానికంటే ముందు మనకు ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి మన పైన. మరి ఒక్క బాంబు అయినా మన ఇండియాలో పడిందా అండి? మన పౌరులు మనకు బ్రహ్మోస్ మిసైల్ ఉంది. మన బ్రహ్మోస్ మిసైల్ గాని, ఆకాష్ గాని, అగ్ని గాని, మళ్ళా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి S-400 గాని, ఇవన్నీ ఎక్కడో చాలా వందల కొద్ది మన పైన దాడులు జరిగాయి. కానీ ఒక్కటి కూడా భారతదేశ భూభాగంలో పడలేదండి. అంటే మనం ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామో మనం కూడా ఆలోచించాలండి. ఎందుకోసం ఎప్పుడు మన దేశాన్ని తిట్టుకుంటూ ఉండడం కంటే మనం కూడా చాలా డెవలప్ అయ్యామండి. నేను చెప్పానంటే డెవలప్ అయినటువంటి కంట్రీలో లేని టెక్నాలజీ కూడా మన దగ్గర సొంతగా ఇండిజినియస్ టెక్నాలజీ మనకు ఆత్మనిర్భర్ భారత్ లో మనం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనం తయారు చేసుకుంటున్నాం. మనం గర్వించదగినటువంటి విషయం అన్నమాట. ఇది చాలా గొప్పగా మనం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గొప్ప నాయకుల ద్వారా మనం
చాలా ముందుకు వెళ్తున్నాం, డెవలప్డ్ కంట్రీగా వెళ్ళబోతున్నాం అనమాట. మనం ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చూసామన్నమాట, భారతదేశం అనేది ఇంకెన్ని రోజులు డెవలప్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు నిజం చెప్పాలంటే అండి, మన స్కూళ్ళల్లో నేర్పే విధానం కూడా మనం చేంజ్ కావాలండి. ఎస్, భారతదేశం చాలా గొప్పది, మనం జన్మించినటువంటిది. కానీ మనం ఏం చేస్తామంటే భారతదేశంలో రిసోర్సెస్ లేవు, జాబులు లేవు, ఇక్కడ సెక్యూరిటీ లేదు అనేటువంటి నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ అండి. ఎస్ ఎస్ సార్, అంత కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశం అంటే చైనా కోవిడ్ వస్తే దాని విరుగుడు మనం చేసామండి. చెప్పినట్టుగా ఉచితంగా ప్రపంచ దేశానికి మొత్తం వ్యాక్సిన్ ఇక్కడి నుంచి వాళ్ళ రోగం ఇచ్చారు చైనా వాళ్ళు, మన రోగానికి మందు మీరు చెప్పినట్టుగా. అవునండి. సో అయితే ఇక్కడ అండి మనం చాలా మంది ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా ప్యాట్రియాటిజం అండి. నేను మొన్న ఒక సార్ని మనం కలవడం జరిగింది, ఐఏఎస్ సార్ని. సో సార్ ఒకప్పుడు చెప్పినప్పుడు అంటే మేము చేసే సమయంలో ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే నేను ఎంత గొప్ప పని చెయ్యాలి అనే విధంగా ఆలోచించే వాళ్ళం. ఇప్పుడున్నటువంటి అధికారులలో నేను ఎంత గొప్ప బిల్డింగ్ కట్టుకోవాలి అనేటువంటి, అంటే మనకు ప్యాట్రియాటిజం అనేటువంటిది కొంచెం తగ్గిపోయిందండి నిజం చెప్పాలంటే. అది స్కూళ్ళలో నుంచే మనకు అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఇప్పుడు కొన్ని దేశాలలో ఇప్పుడు ఉన్న ఇజ్రాయిల్ కానీ, మనకు రష్యా కానీ, అండ్ మీకు ఇవన్నీ చూసినైతే కొన్ని నిర్బంధ సైనిక విద్య ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. నిర్బంధ సైనిక విద్య అంటే ఏంది, కంపల్సరీగా ఒక 1 or 2 years వచ్చేసి మనకు మిలిటరీలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థలో నువ్వు వర్క్ చేసి రావాలి. కొన్ని దేశాల్లో అయితే 4 సంవత్సరాలు కంపల్సరీ చేయాలి. నీకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే ఆ దేశంలో నువ్వు ఒక 4 సంవత్సరాలు ముందు వచ్చేసి ఏం చేసి రావాలి అని అంటే నువ్వు ఒక మిలిటరీలో వర్క్ చేసి రావాలి. కానీ మన 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో అలాంటిది చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటారని? అయ్యే అవకాశం ఉందంటారా నిర్బంధ సైనిక విద్య? కానీ మనకు ఇక్కడ మనందరికీ చాలా అవకాశాలు ఉంటాయండి. అంటే మనము డైరెక్ట్గా వెళ్ళి మనం యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా దేశాన్ని రక్షించాల్సిన అవసరం లేదండి. కేవలం మనము ఉన్నటువంటి ప్లేస్ని గౌరవించడం, అంటే మన దేశాన్ని గౌరవించడం కానీ, సో అలాగే మనం ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కానీ, మన యొక్క సివిక్ సెన్స్ అనమాట. మనకేంది అని అంటే ఇది మన బాధ్యత అనేటటువంటిది మనం అలవర్చుకోవాలండి. మన చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్కి చెప్పాలి అనేది మన యొక్క అభిప్రాయం. దానివల్ల తప్పకుండా దేశభక్తి అనేటువంటి తప్పకుండా పెరుగుతుందండి. సో ఇలా మనము చూసినట్లయితే నాకు ఇక్కడ సేఫ్ లేదు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ టెక్నాలజీ లేదు, జాబులు లేదు అనే వాళ్ళకు మనకు నేర్పకపోవడం అనేది కారణం అనేది నా యొక్క కొంచెం అభిప్రాయం అండి. అది అంటే ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం, ఇక్కడ మా సర్వైవల్కు ఎగ్జిస్టెన్స్కు లేదంటే ఇక్కడ ఏదో మాకు ఇబ్బంది జరిగిపోతుంది, ఇక్కడ మేము కంఫర్ట్ మిస్ అయిపోతున్నాము అని ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు పంపించాలండి. ఫస్ట్ వాళ్ళందరూ పంపించాలా, వాళ్ళందరూ దుబాయ్కో, ఇరాన్కో, ఇరాక్కో, ఆఫ్ఘనిస్తాన్ కో, బంగ్లాదేశ్ కో పంపించేస్తే అప్పుడు కంఫర్ట్ అనేది ఎక్కడ ఉందనే సంగతి అర్థం అవుతుంది. బట్ చెప్పాలంటే గత 2-3 రోజులు అందరికి అర్థమైంటది, ఎస్ భారతదేశం ఇవాళ ఎలాంటి ఒక కంఫర్ట్ జోన్ లో ఉంది, ఎస్ ఇవాళ ఎవరి చేతుల్లో ధైర్యంగా ఉంది, ఇవాళ భారతీయులు అనే వాళ్ళు ఎంత సేఫ్ గా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు అన్న సంగతి మొత్తానికి ఇక్కడి నుంచి బయట దేశాలకు ప్రతి ఒక్కరికి అర్థమైంది సార్. ఎస్ అండి, రైట్ సార్. ఎప్పుడైనా కానీ తప్పకుండా మనకు భారతదేశం అనేటటువంటిది విశ్వ గురువుగా తయారవడానికి ఇవి ఇలాంటివి అండి. మనకు అంటే సేఫెస్ట్ కంట్రీ అంటే విశ్వ గురువు అని అంటే కేవలం టెక్నాలజీలోనే కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క లాస్ట్ భారతీయుడికి కూడా నేను సేఫ్ గా ఉన్నాను అనేటటువంటి ధైర్యం కల్పించడమే అండి విశ్వగురువులో ఉన్నటువంటి స్థానం. ఏంటంటే మన వసుదైక కుటుంబం అనేటటువంటిది మనం అనుకుంటా ఉంటాం. వసుదైక కుటుంబం అంటే మన ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం, అలాంటిది మనం ఒకడమే అనేటటువంటిది ధోరణి మన భారతదేశంలో ఉన్నటువంటిదండి. సో ఈ రోజు ఇంత గొప్పగా మనము ఈ రోజు ఇక్కడ సేఫ్ గా ఉంటున్నాము అని అంటే మనం పుట్టినటువంటి నేల యొక్క ప్రభావమేనండి నిజం చెప్పాలి అని అంటే. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరులు ఎంత ధైర్యంగా ఉన్నారు, ఎంత సేఫ్గా ఉన్నారు, అదేవిధంగా బయట దేశాల్లో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి అక్కడ నష్టం జరుగుతుంది ఏంటన్న దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.